60,000 శవ పరీక్షల్లో పాల్గొని వైద్యులకి కీలకంగా సహకరించిన గాంధీ హాస్పిటల్ మార్చురీ ఉద్యోగి సలీం గారి కోసం డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారు రాసిన కవిత 'పరమయోగి' సాక్షి సౌజన్యంతో మీకు అందిస్తున్నాను. శీర్షిక 'పరమయోగి'. రచన డాక్టర్ కోయి కోటేశ్వరరావు. పఠనం రవీంద్ర సూరి నామాల. రాలిపడిన పువ్వుల గాయాల రహస్యాలను శోధించే తోటమాలివి నీవు. రాలిపడిన పువ్వుల గాయాల రహస్యాలను శోధించే తోటమాలివి నీవు. దుర్గంధంతో జ్వలించే కీకారాణ్యాన్ని జయించి చావుతావులను పసిగట్టే సత్యాన్వేషివి నీవు. పార్థివ దేహ గర్భగుడిలో సంచరించి మృత్యువి మూలతత్వాన్ని అపర నారాయణులకు ప్రవచించే పరమయోగి నీవు. కరకు కత్తులు చేసిన రక్త సంతకాలతో నిర్జీవ గాత్రం నిండా ఘనీభవించిన గాయాలను, కామతృష్ణ పరమహింసలో ఛిద్రమైన శుక్త ఖండాలను, ఆచూకీ తెలియని ఉక్కు పాదాల కింద నలిగిన అనాథ కళేభరాలను వేయి చూపులతో దర్శించి మరణమూల్యాంకనం చేస్తావు. కుష్ఠిరోగిని ఇష్టదైవంగా కొలిచిన మహాతల్లిలా కుళ్ళిన శవాలను ప్రాణమిత్రుల వల్లే పరామర్శిస్తావు. శవాల మీద విసిరిన చిల్లరను మూటగట్టుకోవడం చాలా సులభం. కానీ మూటగట్టిన శవాల్లోకి నిర్భయంగా తొంగి చూడడమే కష్టం. వస్తువులతో కాపురం చేసే ప్రబుద్ధులు బతికి ఉన్న మనుషులను శవాలుగా చూస్తుంటే, శవాలను కూడా మనుషులుగా ప్రేమించే కరుణ జలపాతం నీవు. మూర్తీభవించిన సాహసం నీవు. స్ఫూర్తీభవించిన దివ్య సేవానిరతి నీవు. కన్నీటి ఎడారుల సాక్షిగా మార్చురీ మైదానంలో నిర్విరామంగా మహాయజ్ఞం నిర్వహించిన మేరే ప్యారే సలీం భాయ్, నీ పవిత్ర చేతులను నాకిప్పుడు ముద్దాడాలనిపిస్తుంది. కన్నీటి ఎడారుల సాక్షిగా మార్చురీ మైదానంలో నిర్విరామంగా మహాయజ్ఞం నిర్వహించిన మేరే ప్యారే సలీం భాయ్, నీ పవిత్ర చేతులను నాకిప్పుడు ముద్దాడాలనిపిస్తోంది. రచన డాక్టర్ కోయి కోటేశ్వరరావు. మంచి కవిత్వం అందించడానికే అక్షర క్షేత్రం వచ్చింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం. మన కవిత్వం మన ఛానల్.